Got the man with the plan right here. Bringing swag with the man right here. Leaving it up on. హాయ్ గైస్, వెల్కమ్ టు మోహిత్ వైడి ఛానల్. గైస్ ఇవి వచ్చేటప్పటికి సూపర్ ఎడిటింగ్ గురించి చెప్తాను గైస్. లైక్ మనకి వాట్సాప్ స్టాటస్ అయితే అది కూడా కైన్మాస్టర్లోనే. గైస్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ అని మాత్రం యాక్టివేట్ చేసుకోండి గైస్. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ క్రియేట్ న్యూ మ్యాట్ ట్యాప్ చేసి ఇక్కడ మీరు 9:16 సెలెక్ట్ చేయండి అండ్ ఇక్కడ నెక్స్ట్ మ్యాట్ ట్యాప్ చేసేయండి గైస్. నెక్స్ట్ మ్యాట్ ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే నేను కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్స్ అన్ని ఎత్తిస్తాను గైస్. అక్కడి నుంచి అయితే మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మీరు ఏం చేయాలంటే ఈ పిక్చర్ గైస్ దీన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని అయితే ఫుల్గా డ్రాగ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ డ్రాగ్ చేసిన తర్వాత గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్స్ వెళ్ళండి గైస్. అంటే లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి, సేమ్ దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని డౌన్లోడ్ ఈ ఎఫెక్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేయండి. రెండింటిని కూడా నీట్గా డ్రాగ్ చేసుకోండి. అండ్ ఈ ఎఫెక్ట్ని ఏం చేస్తారంటే గైస్ ఫుల్గా మీరు ఫుల్ స్క్రీన్కి అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఉంటుంది కదా అందులోకి వెళ్ళి ఇక్కడ మనకి స్క్రీన్ గైస్ చూడండి, ఇక్కడ మీరు స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. స్క్రీన్ పైన ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఈ విధంగా వచ్చిన తర్వాత గైస్ మళ్ళీ దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనకి పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి ఒపాసిటీ అయితే కొంచెం తగ్గించండి గైస్. అట్లీస్ట్ మనకి ఒక 70 ఆ విధంగా అయితే మీరు పెట్టుకోండి. మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి గైస్. కింద డిస్క్రిప్షన్లో నేను ఇంకొకటి అయితే ఇస్తాను, అది వచ్చేసరికి మనకి ఇదనమాట. దీన్ని కూడా గైస్ మీరు ఏం చేస్తారంటే ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేస్తే మనకి ఏంటంటే ఈ విధంగా వస్తుంది. చూసారు కదా మనకి కింద ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వస్తుంది గైస్. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే దీన్ని కూడా ట్యాప్ చేసేసి కిందకి స్క్రోల్ చేయండి గైస్. స్క్రోల్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి, ఇక్కడ స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ఏదైతే ఉందో దీనిది సౌండ్ అనేది అయితే తగ్గించేసేయండి గైస్. వీటిలో దేనికైనా సౌండ్స్ ఉంటే వాటిని అయితే మీరు తగ్గించేసేయండి. అండ్ తగ్గించేసిన తర్వాత గైస్ మీకు కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ వెబ్సైట్ నుంచి అయితే నార్మల్గా మనకి తెలిసిందే కదా. సింపుల్గా ఏదో ఒక పిక్ని అయితే మీరు పిఎన్జీ చేసుకోండి గైస్. నేను ఆల్రెడీ అయితే పిఎన్జీ అయితే చేసుకోవడం జరిగింది. దాని అయితే నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే గైస్ మీరు పిఎన్జీ సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని మీరు ఫుల్గా అయితే డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత దీన్ని మీరు ఫుల్గా ఈ విధంగా గైస్ పెద్దది అయితే చేయండి గైస్. సెట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్స్లోకి అయితే వెళ్ళిన తర్వాత బ్రైట్నెస్ అట్లాంటివి అయితే కొంచెం అయితే మీరు పెంచుకోండి గైస్. లైట్గా మరీ ఎక్కువ ఏం పెంచవద్దు, జస్ట్ లైట్గా కొంచెం అయితే పెంచుకోండి. సాటియేషన్ అవి అయితే మీకు నచ్చినట్లుగా అయితే పెంచుకోండి. అంటే మీ పిక్ని బట్టి మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. చూడండి గైస్ మనకి ఈ విధంగా సెట్ చేసుకుంటే ఇంకా కొంచెం క్లారిటీగా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే లేట్స్లో వెళ్ళండి అండ్ మీడియాలోకి వెళ్ళండి. నేను ఇంకొకటి అయితే ఇస్తాను అనమాట. అది వచ్చేసరికి మనకి ఈ పిఎన్జీ. ఈ పిఎన్జీని ఏం చేస్తారంటే ఇదిగోండి గైస్ ఈ విధంగా మీరు పైకి అయితే తీసుకెళ్ళండి. దీన్ని కరెక్ట్గా సెంటర్కి అయితే తీసుకురండి గైస్. సెంటర్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే గైస్ మళ్ళీ ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళండి అండ్ ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇమేజెస్లోకి వెళ్ళి ఇక్కడ బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేయండి. దీన్ని మీరు ఫుల్గా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ మీకు ఓవరాల్ యానిమేషన్ అయితే ఉంది కదా దానిలోకి వెళ్ళి ఫ్లిప్పర్ మ్యాట్ ట్యాప్ చేశారు అనుకోండి. దీన్ని కూడా మీరు ఫుల్గా అయితే డ్రాగ్ చేసేసేయండి. డ్రాగ్ చేసేసిన తర్వాత గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇట్లా చిన్నదైతే ముందుకు రండి అండ్ వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సిజర్ మ్యాట్ ట్యాప్ చేసి స్ప్లిట్ మ్యాట్ ట్యాప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు కొంచెం ముందుకైతే వచ్చేసేయండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్కి అయితే ట్రిమ్ చేసేయండి అండ్ ముందుకు రండి, కట్ చేయండి అండ్ ముందుకు రండి, లెఫ్ట్ సైడ్ ట్రిమ్ అండ్ ముందుకు రండి, కట్ చేయండి, ముందుకు రండి, లెఫ్ట్ సైడ్ ట్రిమ్, మళ్ళీ కట్ చేయండి అండ్ లెఫ్ట్ సైడ్ ట్రిమ్, రైట్ సైడ్ కూడా అయితే మీరు ట్రిమ్ చేసేయండి. ఈ విధంగా చేసేసిన తర్వాత గైస్ మనకి మీకు ఏదైతే ఆ పోర్షన్ వస్తుందో అక్కడ మనకి ఈ విధంగా బ్లాకిష్ అయితే వస్తుంది అనమాట. గైస్ అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇది ఏదైతే ఉందో ఇందాకలో మనం పెట్టాం కదా దాన్ని మీరు ఫ్రంట్కి అయితే తీసుకురండి గైస్. ఈ విధంగా ఫ్రంట్కి తీసుకొస్తే మనకి పైకి వచ్చేసి అది చూడండి ఇక్కడైతే ప్లే అవడం జరుగుతుంది అనమాట. అప్లో మనకి అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేయండి గైస్. అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే రండి గైస్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ క్రియేట్ న్యూ మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు 9:16 సెలెక్ట్ చేసి ఏం చేస్తారంటే నేను ఒక పిక్ అయితే ఇస్తాను గైస్. దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత గైస్ దీన్ని కూడా అయితే ఏం చేస్తారంటే నార్మల్గా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత స్టార్టింగ్ రండి గైస్. స్టార్టింగ్ వచ్చిన తర్వాత దీనిపైన ట్యాప్ చేసి ఇది ఏదైతే ఉందో మనకి జూమ్ ఆప్షన్ దానిలో మీరు ఈక్వల్ అయితే ట్యాప్ చేయకండి. జస్ట్ ఏం చేస్తారంటే పట్టుకొని ఈ విధంగా గైస్ మీరు జూమ్ అయితే చేయండి. జస్ట్ కొంచెం ఇట్లా ఇది నేను ఎట్లా అయితే జూమ్ చేశానో ఆ విధంగా జూమ్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ మనకి చూడండి ఇలా వెళ్ళే కొద్దీ ఈ విధంగా అవుతుంది అనమాట. అయిన తర్వాత గైస్ మీరు ఏం చేస్తారంటే మీడియాలోకి వెళ్ళండి అండ్ మళ్ళీ ఇప్పుడు ఏదైతే మనం ఎక్స్పోర్ట్ చేసామో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేయండి గైస్.
సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసి టికెట్ మీద ట్యాప్ చేసేసి మీరు ఇక్కడ సెకండ్ అయితే సెలెక్ట్ చేయండి గైస్. సెకండ్ సెలెక్ట్ చేసిన తర్వాత గైస్ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఉంది కదా దీన్ని మీరు 2.5 గైస్ కరెక్ట్గా మనకి ఇది ఎంత దాకా ఉన్నారంటే 2.5 చూడండి గైస్ మనకి ఇక్కడ కరెక్ట్గా 2.5కి సెట్ చేయండి. సెట్ చేసి ఇక్కడ ఎఫర్ట్ పెట్టిన తర్వాత ముందుకైతే రండి గైస్. కరెక్ట్గా మీరు 6 సెకండ్స్కి అయితే రండి. మళ్ళీ ఒక 6 సెకండ్స్కి అయితే వచ్చేసేయండి. 6 సెకండ్కి వచ్చిన తర్వాత గైస్ మళ్ళీ ఇక్కడ మీరు సిజర్ మ్యాట్ ట్యాప్ చేసి మీరు ఇక్కడ 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేయండి. డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ మ్యాట్ ట్యాప్ చేసి ఇక్కడ మనకి సినిమాటిక్ జూమ్ అయితే ఉంది కదా దీనిలోని ఏదైతే ఒకటైతే పెట్టండి. మాక్సిమం ఇక్కడ ఫస్ట్ అయితే పెట్టండి గైస్ సరిపోతుంది. గైస్ అయితే ఇప్పుడు మీరు స్టార్టింగ్కి రండి. స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. నేను కింద డిస్క్రిప్షన్లోని ఒకటైతే ఇస్తాను గైస్ దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఉంది కదా దానిపైన ట్యాప్ చేసి దీన్ని అయితే మీరు డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసేసిన తర్వాత చూడండి ఇక్కడ సాంగ్ కరెక్ట్గా సెట్ అయిందో లేదో కూడా అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి.